రాయలసీమలోనే మొట్టమొదటిగా ప్రపంచ స్థాయి రోబోటిక్ కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలు. ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కలిగిన వారికి క్యాష్ లెస్ సౌకర్యం. విద్యాసాగర్ హాస్పిటల్స్, రాజీవ్ రోడ్, మారుతినగర్, సోను విజన్ దగ్గర, కడప. రేపటి నుంచి కడపలో మహానాడు భారీ అంగరంగ వైభవంగా జరగబోతుంది. ఈ క్రమంలోనే కడప జిల్లా వ్యాప్తంగా ప్రతి నాయకుడు ఇక్కడ ఉండి పనులు పర్యవేక్షిస్తున్నాడు. ఈ క్రమంలోనే రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, కడపలో మహానాడు జరుగుతుంది. మహానాడు ఎలా ఉండబోతుంది? రేపటి నుంచి 3 రోజుల పాటు మహానాడు పండుగ జరుగుతుంది. ఇప్పటికే రేపు ఉదయం నుంచి రేపు ఎల్లుండి ప్రతినిధుల సమావేశం జరుగుతుంది. దీంట్లో వివిధ రకాల అంశాలపైన చర్చ జరుగుతుంది. దానిపైన తీర్మానాలు కూడా చేయడం జరుగుతుంది. ఈ సమావేశాలకు సంబంధించి ఏర్పాట్లు కూడా అన్ని పూర్తి కావడం జరిగింది. దాదాపు 99% పూర్తయి ఒక చిన్న చిన్న ప్యాచప్ పనులు ఉన్నాయి. అవి కూడా ఈ రాత్రి పూర్తి చేసి రేపు ఉదయం కల్లా ఎలాంటి సమస్యలు లేకోకుండా అందరూ కూడా ప్రాంగణాన్ని కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది రేపు ఉదయం 10 గంటల నుంచి ఈ మహానాడు మహోత్సవం ప్రారంభమవుతుంది. అంతేకాకుండా 29వ తారీఖున జరిగే బహిరంగ సభకు సంబంధించి కూడా ఏర్పాట్లు పూర్తయినాయి. దాదాపు ఆ పనులు కూడా 90% పూర్తి కావడం జరిగింది. 29వ తారీఖు 3 గంటల నుంచి బహిరంగ సభ ప్రారంభమవుతుంది. గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గారు, అదేవిధంగా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడం జరుగుతుంది. అంతేకాకుండా రాయలసీమ ప్రాంత సర్వతోముఖ అభివృద్ధి కోసం పార్టీ ఏ విధంగా కార్యాచరణ రూపొందించో కూడా ఈ మహాసభల ద్వారా రాయలసీమ ప్రజానీకానికి ఖచ్చితంగా చెప్తారని చెప్పి కూడా మేము ఆశిస్తాం. ఈ కడప జిల్లా వైసీపీ కంచుకోట అని చెప్పి వాళ్ళు అనుకున్నారు. ఇలాంటి టైంలో ఇక్కడ టీడీపీ కూడా ఎక్కువ సీట్లు కైవసం చేసుకునింది. ఇక్కడ మహానాడు పెట్టడానికి ప్రత్యేకంగా ఏంటి సార్? 1983 సంవత్సరం నుంచి రాష్ట్రంలో మహానాడు ఉత్సవాలు జరుగుతున్నాయి. ప్రతి ఏడాది కూడా ఏదో ఒక జిల్లాను సెలెక్ట్ చేసుకుని ఆ ప్రాంతంలో జరుగుతుంది. దీంట్లో ఇది జగన్మోహన్ రెడ్డి గారి జిల్లానో లేకుంటే ఆయన వేధించాలనో లేకుంటే మా సప్తాహాలు కానీ అది కాదు. కానీ ఇక్కడ మేమంతా కలిసి జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకుల ముందు కలిసి జాతీయ అధ్యక్షుల వారిని అడగడం జరిగింది. మాకు అవకాశం కల్పిస్తే మేము దీన్ని విజయవంతం చేస్తామని చెప్పి ఆయన అడిగిన తర్వాత పాలిట్ బ్యూరోలో చర్చించి కడపలో ఈ నిర్వహించేదానికి నిర్ణయించడం జరిగింది తప్ప దీనికి ప్రత్యేకత అయితే ఏమి లేదు. ప్రత్యేకత అంటే ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో గతంలో తిరుపతిలో మాత్రమో 2-3 మాటలు జరిగింది. కానీ రాయలసీమ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా రాయలసీమ నడిబొడ్డున కడపలో నిర్వహించడం కడప జిల్లా ప్రజలందరికీ కూడా శుభపరిణామం చెప్పవచ్చు. నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో కడప జిల్లా అంతా తిరిగినప్పుడు చాలా సమస్యలను దృష్టికి వచ్చాయి. ఈ మహానాడు నుంచి ఆయన ఏమన్నా ఇక్కడ ఉన్న రాయలసీమ ప్రజలు కావచ్చు, కడప జిల్లా యువతకు ఏమన్నా ఆయన చెప్పగలుగుతున్నారు? కుప్పం నుంచి లోకేష్ గారు పాదయాత్ర మొదలు పెట్టినాక 4 జిల్లాలు పూర్తి కడప జిల్లాలో ప్రవేశించి కడప పట్టణంలోకి వచ్చిన తర్వాత రాయలసీమ డిక్లరేషన్ అని చెప్పి రాయలసీమ ప్రాంత సర్వతోముఖ అభివృద్ధి కోసం ఈ ప్రాంతంలో సాగునీటి రంగాన్ని, వ్యవసాయ రంగాన్ని, పారిశ్రామిక రంగాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే దానిపైన దాదాపు 5-6 గంటల పాటు ఒక చర్చా కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఆ రోజు వివిధ ప్రజా సంఘాల నాయకులను, మేధావులను, రిటైర్డ్ ఇంజనీర్లను, రిటైర్డ్ ఉద్యోగులను అందరినీ కూడా సమావేశానికి ఆహ్వానించి వారందరి సలహాలు, సూచనలు తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా పాదయాత్ర సందర్భంగా రాయలసీమ ప్రాంత ప్రజల వ్యతలను, బాధలను ఆయన చూడడం జరిగింది. ముఖ్యంగా కర్నూలు పశ్చిమ ప్రాంతంలో ఈ రోజు కూడా విపరీతమైన త్రాగునీటి సమస్య ఉంది. అది ఆయన ప్రత్యక్షంగా చూడడం జరిగింది. ఇక్కడ ఉపాధి లేక సుదూర ప్రాంతాలకు టిప్పర్లలో, లారీలలో వలసకు పోయే కార్మికులు కల్లార చూడడం జరిగింది. మహిళలు బిందెలు ఎత్తుకొని దూరపు 2-3 కిలోమీటర్లు త్రాగునీటి కోసం పోయిన ఆ సంఘటనలు కూడా ఆయన కల్లార చూశాడు. ఆ సందర్భాల్లో మా అందరితో కూడా ఆయన మాట్లాడేవాడు. ఈ ప్రాంతాన్ని మనం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి చేయకపోతే, ఈ సమస్యలు పరిష్కరించకపోతే మనల్ని కూడా చరిత్ర క్షమించదు. ఖచ్చితంగా వచ్చే 5 ఏళ్లలో మనం సెలెక్ట్ చేసుకుని రాయలసీమలో ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి, ఏ నియోజకవర్గాల్లో ఇబ్బందులు ఉన్నాయి, తాగునీరు కానీ సాగునీటి సమస్యలు, నిరుద్యోగ సమస్యలు, వాటిని రూపుమాపే బాధ్యత మనమంతా తీసుకోవాలని చెప్పి ఆయన ప్రతిదినం మాట్లాడేవాడు. ఖచ్చితంగా దానికి సంబంధించి ఈ మహాసభలో ఒక కడపకనే కాదు కానీ రాయలసీమ ప్రాంత సర్వతోముఖ అభివృద్ధి కోసం రాయలసీమ ప్రాంతం వ్యవసాయాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలా, సాగునీటి రంగాన్ని ఏ విధంగా ముందుకు తీసుకోవాలా, నిరుద్యోగ సమస్యను ఏ విధంగా రూపుమాపాలన్న దానిపైన ఒక స్పష్టమైన అవగాహన బాబు గారికి, అదేవిధంగా లోకేష్ గారికి ఉంది. ఖచ్చితంగా ఈ సందర్భంగా ఒక విధాన ప్రకటన కూడా చేస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. సార్, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా వరకు రాష్ట్రంలో చాలా వైసీపీ నేతల మీద కేసులు అయినట్టు, కానీ ఈ జిల్లాలో ముఖ్యంగా ఈ మహానాడు సందర్భంగా మన జిల్లాలో చాలా మంది నేతలు వైసీపీ నుంచి టీడీపీలో చేరతారని ఒక ప్రచారం జరుగుతుంది. వాస్తవేనా సార్? కొంతమంది చేరుతాండ్రు, మంచిగా అంటే చేరడం కానీ మంచి వ్యక్తులు ఎవరుంటే
అట్లా తీసుకుంటాం. సమాజానికి ఉపయోగపడే వాళ్ళని, దుర్మార్గులు, దుస్తులు కాకుండా మంచి వాళ్ళని తీసుకుంటాం. ముఖ్యంగా జగన్ కుటుంబం అంటే వైఎస్ కుటుంబం దగ్గరగా ఉండే వాళ్ళే చేరుతున్నారని ఒక ప్రచారం. దానికి ఏమి జగన్ చెల్లెలు సపరేట్ పార్టీ పెట్టుకుంది కదా, దానికి ఏం జగన్ కుటుంబంలో చేరే వాళ్ళు జగన్ చెల్లెలే డిఫర్ అయిపోయి జగన్ రెడ్డితో తల్లి వాళ్ళ అమ్మగారు కానీ వాళ్ళు సపరేట్ పార్టీ పెట్టుకొని తిరుగుతున్నారు కదా. కాబట్టి ఎవరైనా చేరొచ్చు, పార్టీలు ఏమి మంచి వాళ్ళు ఎవరు వచ్చినా తెచ్చుకుంటాం. కడపలో మహానాడు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని చెప్పి ఇక్కడ ఉన్న జిల్లా నేతలు కావచ్చు, రాష్ట్రం నుంచి వచ్చే నేతలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పి ఇక్కడ నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేసినప్పుడు ఎన్నో సమస్యలు ఆయన దృష్టికి వచ్చాయి. ఆయన ముఖ్యంగా ఇక్కడ జరిగే మహానాడులో కూడా కడప జిల్లాలో ఉన్న యువతి యువకుల కోసం కూడా ఆయన ఎన్నో మాటలు చెప్పబోతున్నారని చెప్పి మనతో పాటు పట్టభర్తుల ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సాగర్ తో నాగమన్ రెడ్డి, సింహన్ టీవీ, కడప.